అధ్యక్ష, రామకృష్ణ గారు, నాగేశ్వర గారు, గౌరవ శాసనసభ్యులందరూ చెప్పారు. అధ్యక్ష, దీంట్లో గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం. అధ్యక్ష, ఇళ్ల స్థలాల ఎంపికలో కానివ్వండి, లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ని అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం. అధ్యక్ష, వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు. అధ్యక్ష, ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం. అధ్యక్ష, చాలా కొత్త విషయాలు కూడా వస్తాయి. అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా వింటున్నాం. అధ్యక్ష, ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతుంది. అధ్యక్ష, ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. అధ్యక్ష, అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు. అధ్యక్ష, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఈ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి మైకులు పగిలిపోయేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అధ్యక్ష, కానీ ఎస్సీ ఎస్టీలకి ఆ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఎవరు కూడా చేసి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అధ్యక్ష, ఎందుకంటే గతంలో 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ₹1,50,000 ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా సొంత రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు. అధ్యక్ష, అవి కాకుండా 50,000 ఎస్సీస్కి, ఎస్టీస్కి 70,000, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్స్కి ₹1,00,000 అదనంగా ఇచ్చి ఇల్లు కట్టించిన కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ ని ₹1,80,000 తగ్గించి, అంటే దాదాపు 50,000 నుంచి ₹70,000 దాకా తగ్గించి లక్షలాది మంది పేదలకి అన్యాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. అధ్యక్ష, మరి మొట్టమొదటిలో చాలా గొప్పగా చెప్పారు, మీరన్నా కట్టుకోండి లేదా మేమన్నా కట్టిస్తాం అని చెప్పేసి ఆఖరికి చేతులు ఎత్తేసారు. అధ్యక్ష, మేము కట్టలేమని చెప్పేసి అప్పుడు థర్డ్ పార్టీని ఒక ఆప్షన్ 3 అని ఒకటి తీసుకొచ్చి మరి కొంతమంది ఏజెన్సీలకు ఇచ్చారు. అధ్యక్ష, వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేశాము. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్పష్టంగా ఈ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చారు. అధ్యక్ష, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాడికి కూడా ట్రాన్స్పరెంట్ గా మనం ఇల్లు కట్టించి ఇవ్వాలి. అదేవిధంగా పేదలు నివసించే ఇల్లు కాబట్టి గతంలో కట్టిన ప్రతి ఇంటి మీద కూడా మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి మీరు క్వాలిటీ చెక్స్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, డ్రోన్ ని వినియోగించి గతంలో ఎప్పుడు లేని విధంగా మరి క్వాలిటీ చెకింగ్ కూడా చేస్తున్నాం. అధ్యక్ష, దీనికి ఇప్పటికే ఒక రాక్క్రీట్ సంస్థని దాని మీద చాలా పెద్ద ఎత్తున అభియోగాలు వస్తే ఆ కంపెనీని ఆపేసేసి పనులు ఫర్దర్ గా చేయకుండా ఆపేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అధ్యక్ష, అవసరమైతే వాళ్ళ అభియోగాలు నిరూపితమైతే తప్పుకోకుండా కౌంటర్ క్లెయిమ్ కూడా వేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం దీన్ని ఎంత విధానాలు లేకుండా అమలు చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ₹3,180 కోట్ల పూర్తిగా డైవర్ట్ చేసేసింది. అధ్యక్ష, ఎక్కడ వాడింది కూడా తెలియకోకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒకవేళ అదే నిధులు కనుక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ నిధులనే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి వాటికి వాడుకున్నట్లయితే ఈ రోజు లేఅవుట్స్ లో ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదనేది వాస్తవం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఆఖరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ప్రభుత్వం
ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న మా నిధులన్నింటినీ చెప్పినా పట్టించుకుంటలేదని చెప్పేసి దాదాపు 48 కోట్ల రూపాయలు ఎంతో పెనాల్టీ కూడా పిన్ ఇంట్రెస్ట్ ద్వారా పెనాల్టీ వేసి వసూలు చేశారని చెప్పేసి కూడా మీ దృష్టి 28 కోట్ల అధ్యక్ష తీసుకొచ్చారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా రాజానగరంలో ఎలక్ట్రిసిటీ నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రిసిటీ అన్ని లేఅవుట్స్ లో కూడా ఎలక్ట్రిసిటీ కార్యక్రమాలు చేశారు అధ్యక్ష మన విద్యుత్ శాఖ వాళ్ళు. ఒకవేళ రాజానగరంలో ఎలక్ట్రిసిటీ కనుక చేసి ఉండకపోతే ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ పనులు వెంటనే టేకప్ చేసేట్టు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష పట్టాలన్నీ దళారుల దగ్గరే ఉండిపోయినని చెప్పేసి చాలా మంది గౌరవ సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. ముఖ్యమంత్రి గారికి చెప్తే మన చంద్రబాబు నాయుడు గారికి వారు ఎక్కడైనా సరే పట్టాలు పంపిణీ చేసి ఉండకపోతే ఆ పట్టాలని మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం మన ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఆ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 10,000 మంది ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు రామకృష్ణ గారు. తప్పకోకుండా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఇప్పటికే సర్వేస్ మొదలు పెట్టాం. తమరు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అవసరమైతే అధ్యక్ష ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా గౌరవ శాసనసభ్యులు టైం తీసుకుని గౌరవ మంత్రులు టైం తీసుకుని రివ్యూ పెడతాం అధ్యక్ష. మీరందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఎలిజిబిలిటీ మన లిస్టులు ఇస్తే వాటిలో ఎలిజిబిలిటీ చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. PMAY 2.0 అని చెప్పేసి కొత్త స్కీమ్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. సర్వీస్ మొదలు పెట్టాం కాబట్టి దయచేసి దీన్ని తప్పుకోకుండా అందరు గౌరవ సభ్యులు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 2014-19 బకాయిలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం అధ్యక్ష. దీంట్లో 2014-19లో ఎన్టీఆర్ హౌసింగ్ ఒకటే కాదు అధ్యక్ష, PMAY సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తో జరిగిన ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది అధ్యక్ష. కేవలం ఆ రోజు ఏం చెప్పేవాళ్ళంటే చంద్రబాబు గారు ఇచ్చారు కదా ఇళ్ళకి అడుక్కోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా వాళ్ళకి పేమెంట్లు ఆపేసిన మాట వాస్తవం అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లోనే వారి దృష్టికి తీసుకెళ్ళారు అధ్యక్ష. నేను తీసుకెళ్లాను, చాలా మంది కూడా తీసుకెళ్ళి ఉంటారు. ఎన్నికల్లోనే అనౌన్స్ చేశారు మన ప్రభుత్వం వస్తుంది, ఈ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా పేమెంట్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అధ్యక్ష. ఆ ప్రకటన ప్రకారమే మరి ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 2014-19 మధ్యలో జరిగిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టేజెస్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయా లేదా, వాళ్ళకి ఎంత పేమెంట్ వచ్చింది, వీటన్నిటి మీద కూడా సర్వే స్టార్ట్ అయింది అధ్యక్ష. త్వరలో వాళ్ళకి పేమెంట్లు కూడా ఇచ్చి రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఫోటోలు వేసుకున్నారు అని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. ఆ ఫోటోలు పిచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. తప్పకుండా ఆ ఫోటోలు తీసేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఇంటూ నాగేశ్వర గారు చెప్పారు అధ్యక్ష. కేవలం అప్రూవ్డ్ ఏమిటి ఇందాక చెప్పాను కదా అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ రూల్స్ కానివ్వండి, పంచాయతీ రూల్స్ కానీ ఇష్టం లేకోకుండా ఇప్పుడు ఒక 1000 ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి భవిష్యత్తులో ఏం అవసరాలు ఉంటాయి, అక్కడ కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ అని ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్లాట్లు వేసేసి వాళ్ళందరికీ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి లబ్ధిదారులను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసేసి తప్పుకోకుండా వాటిని రీఅలాట్మెంట్ చేయటం మన నిబంధనల ప్రకారం అని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినట్టు వస్తే చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఒక విషయం సభ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. PMAY 1O శాంక్షన్ అయి ఉంటే PMAY 2O శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బహుశా వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేనలో, బీజేపీ వాళ్ళు అని చెప్పేసి శాంక్షన్స్ అయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా చర్యలు తీసుకుని ఉండరు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా చేయొచ్చో కూడా దాన్ని ఆలోచిస్తామని చెప్పేసి కూడా నేను చెప్తాను అధ్యక్ష. హౌస్ కమిటీ అది చెప్తున్నా అధ్యక్ష. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి కమిటీ అవసరమైతే లేదా సిఐడితో ఇప్పటికే అధ్యక్ష హౌసింగ్ గురించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఎంక్వైరీ చేయమని మేమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాప్కాస్ తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం అధ్యక్ష. ఆ ఎంక్వైరీ అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం తప్పకుండా సభ్యులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా కూడా PMAY 2O స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే పార్టీల ఆధారంగా లేకపోతే వివక్షారహితంగా చేశారో
వాళ్ళందరికీ వివక్షత చేశారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించడానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 సెంట్లు అర్బన్ ఏరియాలో 3 సెంట్స్ రూరల్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సభ్యులందరూ గమనించాలండి, 25 నిమిషాలు ఫస్ట్ కూర్చొని ఎట్లా అవుతుందండి అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు వచ్చిందా? ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది లక్ష్మీనాయుడు గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142 నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్లు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆన్సర్ చూస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్. నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామన్న డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు 454. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం 2015 పుష్కరాల సందర్భంగా తగినటువంటి ఘాట్లను నిర్మించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నిర్మించినటువంటి ఘాట్స్ ని పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలకు ఆ ఘాట్ల నిర్వహణ మరియు అభివృద్ధి పనుల్ని నాడు అప్పగించడం అనేది అధ్యక్ష. రేపు జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఘాట్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రస్తుతానికి ఏమీ కూడా మా డిపార్ట్మెంట్కి ఏమీ అందలేదు అధ్యక్ష. 3వ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఉచ్చిచౌదరి గారు. అధ్యక్ష, కోట్లాది మంది భక్తులు గోదావరి పుష్పాలకు తరలి వెళ్తారు సార్. మన రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా, అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి. కోట్లాది మంది వస్తారు. గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుష్పాలకు కూడా కోట్ల మంది రావటం, పుణ్య స్నానాలు చేస్తారు సార్. పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘాట్ల నిర్మాణం. గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టి వస్తున్నా. ఇవాళ ఒక్క పుష్పాలకు సంబంధించి ఒక్క ఘాట్లే కాదు సార్, వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద. ఒకటి ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీస్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్. దీని పుష్పాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం 10 కోట్ల మంది వస్తారు. ఈ దఫా 10 కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తూ ఉన్నాం. మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల, ఒక రాజమండ్రి, కొవ్వూరే కాదు, నర్సపూరే కాదు, చాలా ఘాట్లు ఉన్నాయి సార్. ప్రతి పంచాయతీ ఏరియా కూడా
చాలా ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లు నిర్మాణం చేయలే. మేము అడుగుతున్న నిర్వహణ ఎవరు చేయాలో తెలియట్లా. ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు. స్థానిక సంస్థలేమో మాకేం సంబంధం, ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు. ఎవరు చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలుపెట్టినందువల్ల ప్రమాదాలు జరిగింది సార్. ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది మరణించారు. ఈ తప్ప అడ్వాన్స్ గా 2017లో వచ్చే పుష్కరాలకి భారీ ఎత్తున జనం వస్తారు కనుక ఇప్పటి నుంచి 2027లో వచ్చే పుష్కరాలకి భారీగా వస్తారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తారు సార్ ఈ పుష్కరాలకి. ఏదైతే గంగా పుష్కరాలకి ఎలా వెళ్తారో మనకు కూడా అలాగే వస్తారు. ఆ విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి చివరిగా ఒకటే మంత్రి గారు నేను కోరేది, వివిధ శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. తమ ద్వారా తమకు తెలుసు పరిస్థితి అంతా. అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టకుండా ఆఖరి నిమిషంలో హడావిడి చేస్తే డబ్బు వృధా తప్పితే ఫలితం రాదు సార్. గతంలో జరిగిన సంఘటన కారణం కూడా చెబుతున్నా. ఆఖరి నిమిషం దాకా పోలీసు వ్యవస్థ మేల్కోలే. ఫలితంగా ఆ రోజున ప్రమాదం జరిగింది. పోలీసులు సరైన సమయంలో కానీ స్పందించి ఉంటే ఆ రోజు 29 మరణించే వాళ్ళే కాదు సార్. మేమంతా ఉన్నాం అక్కడ స్పాట్లో. అందుకని ఇవాళ మేము అడుగుతున్నాం, మంత్రి గారిని అడుగుతున్నాం, తక్షణమే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఎప్పటి నుంచే ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాట్లు చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొవ్వూరు లేదు సార్, ఓన్లీ సిగ్నేచర్ చెప్పాను, ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇప్పుడు సిగ్నేచర్. ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం గల ఊరు కొవ్వూరు అధ్యక్ష. పురాణగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్లుగా పురాణగాథలు కూడా చెప్తున్నా అధ్యక్ష. గోపాద క్షేత్రం ఏదైతుందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి పూర్వీకులకు ఎవరైతే వాళ్ళకు పిండ ప్రదానాలు పెట్టుకోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఒక పుణ్య మహాకార్యంగా భావించేటువంటి ప్రాంతం గోవూరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కొవ్వూరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గోపద క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్. ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి పుష్కరాలు 2027లో జరిగేటువంటి దానికి ఇంతకుముందు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖకే సంబంధించి కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలయికతోటి అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో 11 ఉన్నాయి సార్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాల్పూర్ మండలం 7, కొవ్వూరు రూరల్ అయితే 8 ఉన్నాయి సార్. ఈ స్నానాల ఘట్టాలు కాకుండా మరిన్ని ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా స్నాన బట్టలు మార్చుకున్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ప్రమాదం జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎత్తుగాలతో కానీ సంబంధించినటువంటి పడవలు కానీ పెట్టి ఎప్పటికప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణంలో ఉంది సార్. ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేటువంటి వాళ్ళంతా కూడా బోర్ వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది సార్. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చినటువంటి వాళ్ళకి దేవాలయాలు కూడా ఆధునీకరణ, సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్. మంచినీరు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అవసరం ఉంది సార్. అది 2027 అయినప్పుడు కూడా ఎప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక బద్ధంగా చేసుకుని వెళ్ళకపోతే కన్నా కష్టం అవుతుంది. కాబట్టి సంబంధిత మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా సార్ మీ ద్వారా. ఇది ముఖ్యమైన కూర్చుని సార్, ముఖ్యమైన కూర్చుని కాదంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ మీ ఎమ్మెల్యేలు అంతా స్థానిక ఎమ్మెల్యేలు అంతా ఉంటారు. అక్కడ మీరు ఏం కావాలో కానీ చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు త్వరలో మీటింగ్ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో, బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరణ వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష.
ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు 2015 నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారతి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష. ఏదైతే 75% దేవాదాయ శాఖ అదేవిధంగా 25% బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారతి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మొన్న 2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి పరిస్థితిలో ఆ గోదావరి హారతి నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే మనందరం కూడా పంచభూతాలుగా ఏదైతే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ పంచభూతాలుగా మనం కొలుస్తూ ఉంటాం అధ్యక్ష. అందులో కూడా ప్రత్యేకించి నీరు అంటే సకల జీవరాశులకే ఆధారం అధ్యక్ష. అటువంటి నీరుని మనం పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా గత ప్రభుత్వం దాడి చేసింది అధ్యక్ష. ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న గోదావరి హారతిని కూడా పునరుద్ధరించింది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 17/1/2023 తేదీన పశుసంవర్ధక శాఖ నుంచి GORT నెంబర్ 15 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం మెసర్స్ అండ్ ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే అనుమతి పత్రం జారీ చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం అనుబంధం 1లో పొందుపరిచాము. సి ప్రశ్నకు సమాధానం అనుబంధం 2లో పొందుపరిచాము. డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు అధ్యక్ష, గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిధులు 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు అధ్యక్ష, ఇవి 50 to 300 లీటర్స్ కెపాసిటీ వరకు పర్చేజ్ చేయమని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. అట్లానే ప్రిఫరబుల్లీ OEM మేడ్ ఇన్ ఇండియా అంటే అధ్యక్ష ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరనే కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష.
దీనికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. 20 hours హోల్డ్ ఓవర్ టైం ఉండాలని, అలానే సర్వీసింగ్ ప్రొవిజన్ 10 years అపార్ట్ ఉండాలని, అట్లానే వారంటీ మినిమం పీరియడ్ ఆఫ్ 2 years ఆన్ సైట్ సర్వీస్ కమిట్మెంట్తో ఉండాలని. ఇక్కడ అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చామని, కోల్డ్ చైన్ వాళ్ళకి ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఈ కోల్డ్ చైన్ అంటే ఎవరు అధ్యక్ష? వాళ్ళేమి మ్యానుఫ్యాక్చర్స్ కాదు అధ్యక్ష. ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ లో రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ లో గాడ్రేజ్ కంపెనీ ఉంది అధ్యక్ష. గాడ్రేజ్ కంపెనీ అంటే మన అందరికీ తెలుసు అధ్యక్ష, భారతదేశంలో పేరున్నటువంటి కంపెనీ, ఒక ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. ఆ గాడ్రేజ్ కంపెనీ నుంచి దేర్ ఇస్ ఏ వర్టికల్ సిస్టమ్స్ అండ్ దేర్ ఇస్ ఏ హారిజాంటల్ సిస్టమ్స్ అధ్యక్ష. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ప్రిఫరబుల్లీ మేము హారిజాంటల్ గా కొనమన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో కూడా వర్టికల్ రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. కేవలం ఇక్కడ దానిని పక్కదారి పట్టించి ప్రిఫరబుల్లీ ఇక్కడేమో హారిజాంటల్ అన్నారని చెప్పి మేము హారిజాంటల్ తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. హారిజాంటల్ అదే ప్రిఫరబుల్లీ ఓఈఎం ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకోమన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కాకుండా కోల్డ్ చైన్ అనే కంపెనీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు అసలు 1788 రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. ఒక రిఫ్రిజిరేటర్ కాస్ట్ 2,04,000 పైచీలకు అధ్యక్ష. అదే కంపెనీ వాళ్ళు నేను ఒక పర్సనల్ వ్యక్తిని కొంటాను అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అధ్యక్ష 1,39,000 ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోలు చేసింది 2,04,000 రూపాయలు అధ్యక్ష. ఇది ఈ సభలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఎందుకు రేట్ కాంట్రాక్ట్ గా గాడ్రేజ్ కంపెనీ వాడు ఉంటే ఈ భారతదేశంలోనే ఇచ్చే ప్రెస్టీజియస్ కంపెనీ, క్వాలిటేటివ్ కంపెనీ, దాని నుంచి కొనుగోలు చేయకుండా మీరు ఎందుకు నిబంధనలు మార్చారు? మీరు ఎందుకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? పక్క రాష్ట్రాల్లో 1,30,000కి కొంటే మన రాష్ట్రంలో 2,04,000కి ఎందుకు కొనుగోలు చేశారు? మరి సర్వీస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కూడా అధ్యక్ష ఈ 1788 రూరల్లో ఉంటాయి అధ్యక్ష. రూరల్ లైఫ్ స్టాక్స్ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఒక రోజు ఆపరేటర్స్ కూడా మనకి హాలిడేస్ 2 రోజులు వస్తే 48 గంటలు ఆ రిఫ్రిజిరేటర్స్ చూసేవాడేవాడు అధ్యక్ష. అంటే ఏ నిబంధనలు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఇందులో దుర్వినియోగం జరిగాయి నా దృష్టికి వచ్చినటువంటి అధ్యక్ష. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని నాకు ఒక సమాచారం అధ్యక్ష. మంత్రి గారికి నేను అడిగేది, విజిలెన్స్ విచారణ ఏమైనా జరుగుతుందా? జరిగితే దానిపైన మీకేమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఇస్తే ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదంటే మీరు ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మురళి గారు. సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్. సార్ సార్ క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మీరు చెప్పేస్తారు. క్వశ్చన్ కాదు సార్, ఆన్సర్ మంత్రి గారు చెప్తారు. అదే అదే సార్. సార్ ఒక్క నిమిషం మీరు ఇవ్వకపోతే ఇస్తాను చూస్తారు. మీకు బాధ్యత ఉంది, టైం చూడండి సార్. ఇదే ఇంపార్టెంట్ సార్. 2 కాదు 3 hours పెట్టండి సార్, అందరూ కూడా ఆనందపడతారు. ప్లీజ్ మాట్లాడు, టైం అవుతుంది సార్. మరి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అయితే ఇంకేమి అడగడానికి కూడా ఏం లేదు సార్. అతను అడిగిందే మీరు కాదట్లేదు, ఆన్సర్ మీరు ఇచ్చినట్టు అరగంట మాట్లాడుతారు సార్. ఏం లేదు సార్, ఒక సబ్జెక్ట్ నా కాన్షియన్స్ సబ్జెక్ట్ చెప్తాను సార్. సార్ మాకు 10 హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ అయితే లేరు, 8 మంది ఉన్నారు. అలాగే ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గత 14-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు హయాంలో కేజీ 13 రూపాయలకు ఇవ్వడం వల్ల ఆ రోజు మిల్క్ ప్రొడక్షన్ బాగా వచ్చింది. ఈరోజు
దానా కాస్ట్ 50 నుంచి 60 రూపాయలు అంటే రైతు ఏ విధంగా భరిస్తాడు అధ్యక్ష? మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది ఉందో. ఈరోజు ప్రొడక్షన్ కూడా 40,000 పైబడి పశువులు కాన్షియన్స్లో ఉంటే ఈరోజు 20,000 లీటర్లు కూడా మిల్క్ రావడం లేదు. దానా వల్ల ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ దానా విషయంలో చాలా కేర్ తీసుకోవాలని, అలాగే మరి సబ్సిడీ ప్రైస్కి ఇవ్వాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మరి గత ప్రభుత్వంలో ఉచితంగా చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేయాలని, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దగా పశువుల సార్లు ఉండవు అధ్యక్ష. వారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్టల్స్ కూడా పెట్టడం జరిగింది, పశు హాస్టల్స్. వాటిని కంటిన్యూ చేయాలా, ప్రతి మండలంలో ఇవ్వాలా, దాన్ని ప్రభుత్వం మంత్రి గారు అలాగే దృష్టి పెట్టాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డీడీ అచ్చెన్న గారు మరి మడ్రావడం జరిగింది. ఆ విషయంలో కూడా మరి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆ కుటుంబానికి అలాగే అలాంటి అన్యాయాలు జరగకుండా కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మిల్క్ ప్రొడక్షన్ ఎంత పెంచాలంటే ఇది ఫార్మర్కి అన్ని విధాల ఉపయోగం అధ్యక్ష. యానిమల్ హస్బెండరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పశువులు అలాగే గొర్రెలు వీటి సంపద పెంచాలంటే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అలాగే మన ప్రభుత్వం మరి అదేవిధంగా మోడీ గారి ఆధ్వర్యంలో 3 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళాలి, అలాగే దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉండాలని అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దయచేసి ఈ విషయంలో కొంచెం బడ్జెట్ పెంచి మరి దీన్ని పశు సంపద బాగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్లోని 2 రకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఒకటి హారిజంటల్ మోడల్ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ మోడల్ ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇది పర్చేజ్ చేస్తారు. అయితే ఈ రిప్రజెంటేటివ్ గురించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో 28/3/2022లో ఒక జీవో ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో హారిజాంటల్ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్స్ కొనాలి, ఇది కూడా జెమ్ పోర్టల్లో టెండర్లు పిలవాలని చెప్పి స్పష్టంగా ఒక జీవో ఇస్తే ఆ రోజు దాని ప్రకారమే టెండర్లు పిలిచిన విషయం సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆవేళ టెండర్లో అధ్యక్ష దాదాపుగా 15 కంపెనీలు పాల్గొన్నాయి అధ్యక్ష. అందులో ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ L1 కింద వచ్చింది, వాళ్ళకి అప్పచెప్పారు. అయితే రేటు కూడా అధ్యక్ష 300 లీటర్లు 2,04,000 రూపాయలకి ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. అయితే ఈ టైపు మిగతా రాష్ట్రాల్లోనే ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పి వెరిఫై కూడా చేశాం అధ్యక్ష. ఇదే టైప్ ఏవైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయో కర్ణాటకలో అయితే 2,27,000 పెట్టి కొన్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో అయితే మరి 1,84,500 రూపాయలు చొప్పున ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. సభ్యులు అడిగారు ఈ గాడ్రేజ్ కంపెనీ గురించి. అసలు ఇదంతా బయటకు వచ్చింది గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పి రావటం వల్ల ఇదంతా బయటకు వచ్చింది అధ్యక్ష. అయితే గాడ్రేజ్ కంపెనీ కూడా రాశాం, అసలు మీకు హారిజాంటల్ రిప్రజెంటేటివ్స్ మీరు సప్లై చేయడానికి మేము టెండర్ పిలిచాం కదా, ఎందుకు వేయాలంటే వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు అధ్యక్ష మనం. అసలు ఈ ఇష్యూతో మాకు సంబంధం లేదు, విశాఖపట్నంలో ఎవరైతే ఒక డీలర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేశాడు, అసలు ఆ టైపు రిప్రజెంటేటివ్స్ మా దగ్గర లేకపోతే మేము ఎందుకు టెండర్ వేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా సమాచారం కూడా నిన్న లేదు మొన్న మాకు పంపించారు అధ్యక్ష. అది కూడా కావాలంటే సభ్యులకు పంపిస్తాం. ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సిస్టమేటిక్గా జరిగింది. అయితే సభ్యులకు అనుమానం ఉంది కాబట్టి మరొకసారి డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి మరి సభ్యులకి తగిన సమాచారం అందజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.
రెండవది కొండ్రు మురళి గారు ఏదైతే ఈ దానా ఉందో చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. 5 years ఎవరైతే దానా సప్లై చేశారో వాళ్ళందరికీ ఒక పైసా నిధులు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ పాలు రావడానికి సైలేజ్ అని చెప్పి ఒక దానాన్ని ఇంట్రడ్యూస్ చేశాం అధ్యక్ష. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల మిల్క్ ఈల్డింగ్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ సైలేజ్ని బ్యాన్ చేశారు. 2014-19లో ఎవరైతే డీలర్స్ ఆ సైలేజ్ సప్లై చేశారో వాళ్ళకి కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. వాళ్ళు రోజు మా దృష్టిలో అది తీసుకొస్తున్నారు అధ్యక్ష. అవన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. మొన్ననే బడ్జెట్ కూడా పెట్టాం. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పాల ఉత్పత్తిని పెంచడానికి ఏవైతే ఆ రోజు మనం సైలేజ్ కానీ అటువంటి పోషకాహారం ఉన్నటువంటి దానా ఏదైతే వాడామో మళ్ళీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసి రైతుకి మేలు చేస్తాం. అదేవిధంగా రైతుకి షెడ్ల అధ్యక్ష ఆ రోజు 2014-19 షెడ్లు విపరీతంగా కట్టాము అధ్యక్ష. చాలా డిమాండ్ ఇది. ఆ రోజు కడితే 19 తర్వాత ఎవరైతే కట్టారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. కనీసం వాళ్ళు పేమెంట్గా డౌన్ పేమెంట్ డీడీలు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అయితే మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో NRGS లో మళ్ళీ కొత్తగా షెడ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఆయన సహకారం తీసుకొని ఒక కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ పేజ్లో కొన్ని షెడ్లు మంజూరు చేశాం. రేపు వచ్చే సంవత్సరం మొన్ననే ఆయన దృష్టిలో కూడా పెట్టాను. బాగా డిమాండ్ ఉంది, సభ్యులందరూ దీని మీద ఎక్కువ అడుగుతున్నారు. కొంచెం ఎక్కువ బడ్జెట్ మనం పెట్టుకుందామని ఆయనతో కూడా చెప్తే ఆయన కూడా అంగీకరించారు. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 53 సభ్యులు రానందున